హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఒకరోజు నేను డే అంతా ఏం చేశాను, ఏం వంట చేసుకున్నాము ఏంటో ఈవినింగ్ అయితే మరి మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాను. మేము ఉండేది మా అత్తయ్య వాళ్ళ దగ్గర. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాము ప్రెజెంట్ అయితే. మరి ఇక్కడ ఫ్రెష్ కూరగాయలు అయితే మార్నింగ్ వచ్చాయి. ఏం వంట చేసుకుందాం అనేసి కూరగాయలు తీసుకుంటే మాత్రం చాలా రేటు ఉన్నాయి. మీ సైడ్ కూడా అంతే ఉన్నాయా? ఎంత రేట్లో ఉన్నాయి? ఇంకా రేట్ అనేది చాలా పెరుగుతుందంట. టమాటా కేజీ 40 రూపీస్ కేజీ ఉంది. నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను. మరి మీ దగ్గర కూడా అంతేనా? కామెంట్ చేయండి. అలానే ఈరోజు నేను సోరకాయతో చట్నీ అయితే చేసుకున్నాను. చాలా బాగుంది. పిల్లలు కూడా తిన్నారనమాట. ఆ చట్నీ వాళ్ళు ఇష్టపడరు, బట్ ఇష్టంగా వాళ్ళు చట్నీ కూడా తిన్నారు. వీడియోని పూర్తిగా చూడండి, మరి ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. ఇక్కడ టమాటాలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూస్తే రేట్లు మాత్రం చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. సో సోరకాయ అయితే ఒకటి తీసుకున్నాను. హాఫ్ కట్ చేసి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇక్కడ రైస్ పెట్టుకుంటున్నాను. రైస్ వండుకుందాం అనేసి బియ్యాన్ని అయితే ఏరేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మరి బ్రెడ్తో నిన్న చేసిన క్యాబేజీ ఎగ్ కర్రీతో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నాకైతే ఈవినింగ్ మరి మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేసి ఆలోచనతో ఉన్నాను. మరి ఎప్పుడు వెళ్ళాలి ఇది అనేసి అనుకుంటూనే ఉన్నాను. సో వంట అయితే త్వరగా చేసుకున్నాను. మరి మా హస్బెండ్వి కొన్ని బట్టలు ఉంటే మరి వాటిని పిండేసుకొని త్వరగా వంట చేసేసుకొని ప్రిపేర్డ్గా అయితే ఉందామనేసి అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మరి పూర్తిగా కంపల్సరిగా మీరు చూడండి. ఎవరైనా అంతే కదా, మరి మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేసి ఉంటుంది. హాలిడేస్ అయితే చాలా ఉన్నాయి. మరి చాలా అంటే మరి కొన్ని ఉన్నాయి కదా, ఎండ్ వరకే వచ్చేసాము. జూన్ 1 అయితే వచ్చేస్తుంది. మరి అందుకనేసి మరి హాలిడేస్ కంప్లీట్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను వంట కంప్లీట్ చేసేసుకున్నాను. నేను పెంక మీద ఇక్కడ సోరకాయని కట్ చేసుకొని వేయించుకుంటున్నాను అనమాట. చట్నీ ప్రిపరేషన్ వీడియో అనేది నేను ఫుల్ వీడియో నేను మీకు పోస్ట్ చేస్తాను. ఎలా చేసుకోవాలి పచ్చడి అనేది చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఒకసారి అలా ట్రై చేసుకొని తినండి. రైస్లోకి, అన్నంలోకి, చపాతీలోకి బాగుంటుంది. మరి ఇక్కడ నేను ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను. దీన్ని గ్రైండ్ చేసి ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని ఇక్కడ గ్రైండ్ పట్టేసాను. చూడండి ఈ విధంగా అయితే పేస్ట్ అయ్యింది. ఈ పచ్చడి మనము తింటే కూడా హెల్త్కి కూడా సొరకాయ అనేది చాలా మంచిది. సో మనము ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. మిట్ట మధ్యాహ్నము మరి ఎండ టైంలో బయటికి వెళ్ళాను. చూడండి ఎంత వేడి అంటే అంత వెలుతురుగా ఉంది. ఇంట్లో వేడి అసలు చీకటిగా ఉంది. బయటికి వెళ్ళేసరికి అంత వెలుతురుగా ఎండ అయితే చాలా విపరీతంగా కొట్టేసింది. బట్టలు నిన్న నేను మార్నింగ్ మొత్తము పిండేసుకున్నాను. వెళ్ళాల్సి వస్తుంది అనేసి టవల్స్ అవన్నీ మరి ఏవైతే మిగిలిన ఉన్నాయో అవన్నీ బట్టలు పిండేసి నేను ఉంచాను అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ మేము వాష్రూమ్ కానీ వెళ్తాము. ఇక్కడ చిన్న హౌస్ ఉంటుంది. అక్కడ వాటర్ ఎప్పుడు నింపాల్సి వస్తుంది. మేము అక్కడికి కొంచెం వాష్ చేసేసి హౌస్ అనేది ఇలా వాటర్ నింపేసి పెట్టుకుంటాము. ఇవే వాడతాం అన్నమాట. ఈ హౌస్ అయితే మరి నిండిపోయింది. బట్ కాలంలో ఇలా హౌసెస్ ఉండేవన్నమాట. ఇప్పుడు మరి ఎవరి దగ్గర ఉండట్లేదు. అందరి దగ్గర ట్యాప్స్ ఉంటున్నాయి. మరి మేమైతే ఈవినింగ్ అనేసాం కదా, ట్రైన్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి పిల్లలు అయితే కూర్చున్నారు. వీడియో తీస్తున్నాను. మరి ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే మరి ముంబైకి, ఢిల్లీకి అని చెప్తున్నాడు మా బాబు. సరిగ్గా ఆన్సర్ చెప్పట్లేదు. మేమైతే ట్రైన్ 4:30కి ఎక్కామన్నమాట. చల్లని ప్రయాణం ఉంటుంది కాబట్టి సాయంత్రం టైంలోనే బాగుంటుంది అనేసి ఎక్కాము. మరి ఇద్దరు పిల్లలతో నేనైతే కూర్చున్నాను ట్రైన్లో. మిమ్మల్ని చూడదంట అమ్మాయి, దాక్కుంటుంది నా వెనకాల. మరి మా విలేజ్ నుంచి ఒక 1.5 అవర్ ప్రయాణం ఉంటుంది. హైదరాబాద్ సనత్ నగర్లో మేము దిగుతాము. మరి ఈవినింగ్ టైం కదా, చాలా చల్లగా పడిపోయింది. చల్లని వాతావరణము. సో విండోస్ దగ్గరనే కూర్చున్నారు పిల్లలు.
మరి ఒక దగ్గర కూర్చుంటారా, మేము పైనకి ఎక్కేస్తాం అనేసి మరి ఇద్దరు పైన కూర్చున్నారు. ఒకరు ఇటువైపు ఒకరు ఇటువైపు అయితే కూర్చున్నాడు. మా బాబు అయితే మీకు హాయ్ చెప్తాడు. చాలా మంచిగా ట్రైన్లో అయితే ఎంజాయ్ చేసినారు. చిన్నగా ఉన్నప్పుడు అయితే మరి నాకు చాలా ఇబ్బంది అయ్యేది వీళ్ళతో ప్రయాణం చేయడము. ఇప్పుడు వాళ్ళు కొంచెం పెద్దగా అయిపోయినారు కాబట్టి ఫ్రీగా ఉంటున్నారు, ఆడుకుంటారు ట్రైన్లో కాసేపు. మరి ఇక్కడ నుంచి అయితే మరి లింగంపల్లికి అయితే మేము రీచ్ అయిపోయినాము. విలేజెస్ నుంచి లింగంపల్లికి అయితే రీచ్ అయిపోయినాము. కొద్దిసేపట్లో అయితే మేము సనత్ నగర్కి వెళ్ళిపోతాం అన్నమాట. లొకేషన్ చాలా బాగా అనిపిస్తుంది కదా. సో వచ్చేసాము. అంటే ఎక్కడ అంటే ఇది హఫీస్పేట్. ఇక్కడ ఒక అతను అయితే ఫేస్కి మాస్క్ పెట్టుకొని మరి అది ఉంటుంది కదా వర్క్ అనేది చేస్తున్నాడు. నేను మరి అలా చూడడం ఫస్ట్ టైము. నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను, బట్ ఎవరో ఉన్నారు అన్నట్టుగా ఉంది కదా. ఇక్కడ మేము హఫీస్పేట్లో మరి సనత్ నగర్లో అయితే దిగేసాము. మరి పిల్లలు ఎవరి కోసం చూస్తున్నారంటే వాళ్ళ తాతయ్య కోసం అయితే ఎదురు చూస్తున్నాము. మళ్ళీ మా డాడీ అయితే వస్తున్నానని చెప్పాడనమాట. మేము దిగేసరికి 7 అయింది ఎగ్జాక్ట్. కానీ ఇంకా వెళ్తురు అనేది ఉంది. లేదు అని అంటే వింటర్లో కానీ రైనీ సీజన్లో చీకటి అయిపోతుంది. మరి సమ్మర్ కాబట్టి ఇంకా వెళ్తురు అనేది కొద్దిగా చీకటి పడడం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ తాతయ్య అయితే మా డాడీ అయితే వచ్చేసారనమాట పికప్ చేసుకోవడానికి. డైరెక్ట్ మా డాడీ డ్యూటీ నుండి వచ్చాడు. మేము ఇక్కడ నుండి మేము ఆటోలో వెళ్ళామన్నమాట. ఆటోలో బాల్నగర్ రింగ్ రోడ్ వైపు వెళ్తాము. రింగ్ రోడ్ నుంచి ఐడిపిఎల్ నుంచి మేము ఉండేది యాస్బెస్టాస్ కాలనీ ప్రగతి నగర్ అన్నమాట. అక్కడ నుండి మేము మా ఇంటికైతే రీచ్ అయిపోతాము. మరి ఈవినింగ్ టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. మేము వెళ్ళే దారిలో బాలనగర్ మరి అటువైపు అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది. ఆటో వాడైతే లోపల బస్ స్టాప్లో నుంచి మొత్తం తిప్పేస్తున్నాడు. ఇక్కడ మేము ఆటోలో వెళ్ళిపోయాము. ఇక్కడ నుండి డైరెక్ట్ ఆటో మాట్లాడుకున్నాము. మేము ఎప్పుడైనా సరే డైరెక్ట్ మాట్లాడుకొని వెళ్తాం. ముందైతే 100 రూపీస్ తీసుకునే వాళ్ళు ఇంటి వరకు. ఇప్పుడైతే 150, 200, 300 వరకు కూడా మాకు అడుగుతున్నారు. బట్ 150లో మేము వెళ్ళిపోయాము. ఓలా కానీ ఏదైనా బుక్ చేయొచ్చు, బట్ ఏంటంటే టైం పడుతుంది అనేసి మేము ఆటోలో అయితే రీచ్ అయిపోయాం అన్నమాట. మరి మెయిన్ రోడ్ నుంచి అయితే గల్లీలోకి వచ్చేసాము. మా ఇంటికైతే చేరుకున్నాము. గల్లీలోకి వచ్చేసాము అన్నమాట. సో ఇదే అండి మా గల్లీ. మేము ఉండేది, నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఉండేది ఇక్కడే అన్నమాట. ముందు ఇక్కడ చాలా ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. మేము ఉండే గల్లీ అయితే ఇది. మా ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కరి ఇల్లులన్నీ కన్స్ట్రక్షన్స్ అయిపోతున్నాయి. మా దగ్గర అయితే 2 రూమ్స్ ఉన్నాయి. మమ్మీ వాళ్ళు ఒక రూమ్లో ఉంటారు. మరి ఇంకో రూమ్ అయితే డాడీ వాళ్ళు రెంట్కి అయితే ఇచ్చారనమాట. నేను రాగానే మా డాడీ ఒకటి డైరీ అయితే గిఫ్ట్గా ఇచ్చినాడు. నేను ఎప్పుడు ఎక్కువ తీసుకుంటానన్నమాట. ఈ డైరీ రాగానే ఇచ్చారు. మా మమ్మీతో వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను. మరి ఎంతసేపు ప్రయాణం, ఎప్పుడు ఎక్కారు అది ఇది అని మా అమ్మ అడుగుతుంది. డ్రెస్ వేసుకొని వచ్చావా, ఇది బాగుంది అనేసి నాతో మాట్లాడుతుంది. నేను అప్పుడే వచ్చి కూర్చున్నాను. పాలు వేడిగా ఉన్నాయి అనేసి పాలు కాచి పెట్టింది, తాగుతారు అన్నట్టుగా. మేము ఇక్కడ కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నాము. మా మమ్మీతో డిస్కషన్ అయితే చేసుకుంటున్నాను. సో వేడి పాలు ఉన్నాయి, తాగండి తొందరగా. ఫోన్ పెట్టాను అక్కడ, చూడు మమ్మీ అంటే నవ్వుతుంది తను. ఓకే అలాగా అనేసి అనుకుంటున్నాము. ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. వచ్చేసరికి మమ్మీ మరి పప్పు అన్నము అలానే వీళ్ళ పిల్లలకి ఆమ్లెట్ వేసి ఇచ్చిందనమాట. బాబు అయితే మంచిగా ఆమ్లెట్ తింటున్నాడు. మేమైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మీరు ఏం కంప్లీట్ చేశారు, ఏం వంట చేసుకున్నారో కామెంట్ చేయండి. మా కూతురు అయితే అసలు ఊరుకుంటుందా, జుట్టు ఈ మధ్య పట్టేసుకొని అది ఇది వేస్తున్నాను, ఫ్యాషన్ డిజైన్ చేస్తాను అన్నట్టుగా ఇప్పుడే తను ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది మా జుట్ల పైన.
మరి మా మమ్మీ కూడా ఇదేంటి బిడ్డ అనేసి నవ్వుతూ ఉంది, అస్సలు వదలట్లేదు. సో అంతే అండి ఈరోజుటి వ్లాగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.